జగజ్జనని అమ్మ పాదపద్మలకు నమస్కరిస్తూ ఏ సభకైనా ఏ కార్యక్రమానికైనా తొలి పలుకులు ఎంత ముఖ్యమో అంటే ధన్యవాదాలు కూడా అంతే ముఖ్యం. సరే, నేను దీన్ని చివరిదిగా అనుకోను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని నేను మొదలుపెట్టింది నా స్పీచెస్ తుది పలుకు అదే ఓటాల్ థ్యాంక్స్తోనే కనుక నాకు అవకాశం ఇచ్చింది. ఈ సభా నిర్వహణని చక్కగా చాకచక్యంగా చేసినందుకు సభా సామ్రాట్ పల్లాపల్లి సీమన్నారాయణ గారికి ఏదో చెప్పాలని కానీ సీమన్నారాయణ గారిని ప్రవర్తించక ఇంకెవరిని ప్రవర్తిస్తారు? ఘంటసాల బాగా పాడక ఎవరు పాడతారు? బాలమురళీ కృష్ణ గారు కచేరీ చేయక ఎవరు కచేరీ చేస్తారు? కనుక సీమన్నారాయణ గారి గురించి ఏదో చెప్పాలి కనుక కొన్ని వాల్యూస్ ప్రకారం చెబుతున్నాను. తర్వాత చాలా బాగా మాట్లాడిన కామరావు సోదరులకి, బ్రహ్మాండ రవీంద్రరావుకి, సాయిబాబాకి, ధర్మసూరికి, కొండమూరి సుబ్బారావుకి, వరలక్ష్మి గారికి, ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారికి, రమేష్కి, అందరికీ నాకు తెలుసండి. నేను కావాలని ఎట్టు పెట్టా, నాకు తెలియదా? నేను కొన్ని వందల సభలు నిర్వర్తించా, కాకపోతే ఇంగ్లీష్లో. దయచేసి వద్దు, ఇది ఓర్పు కారణం చెబుతున్నా వినడు దయచేసి. ఆ మాత్రం ఓర్పు లేకపోతే ఎట్టగు. సుగుణ మాట్లాడింది అది ఉపన్యాసం కాదు, అంతరంగాల నుంచి వచ్చిన వాళ్ళ అక్కయ్య వాళ్ళ బావల ఆ సేవా తత్పరతకు ఆ గ్రాటిట్యూడ్. ఓ మహాకవి అంటాడు, పొయిట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్పిరేషన్ అని. ఆ ఇన్స్పిరేషన్ సుగుణ గొంతులో, ఆ సుగుణ భావనలో ఎక్కడి నుంచో వచ్చింది. చాలా కష్టం, ఎందుకంటే తను ఇప్పుడు ఉన్నత స్థితికి వచ్చినా కూడా ఆ ముందర స్థితిని, ఆ అక్కాభావాన్ని గుర్చేయటం అనేది ఆమె యొక్క అమ్మ దగ్గర నేర్చుకున్న గొప్ప మానవతా ధర్మానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. తర్వాత సత్యం మనవరాలు మాట్లాడింది, చిన్నపిల్ల. ఇంగ్లీష్లో అంటారు చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అంటారు. మరి సత్యం కుటుంబంలో మల్లెపూ చెట్టుకి మల్లెపూ పూయిక, గులాబీ చెట్టుకు గులాబీ పువ్వు పూయిక, తేనెకి తీయదనం ఉండక మరి వారి మనవరాలకి చాలా గొప్పగా మాట్లాడింది. అత్యద్భుతం. ఇవాళ నన్ను చెప్పాలంటే ఫిజికల్ డైరెక్టర్గా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, గర్ల్ ఆఫ్ ది టోర్నమెంట్ ఈస్ సత్యంస్ గ్రాండ్ ఫాదర్. గివ్ హర్ స్టాండింగ్ ఓవేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా సత్యంతో నాకు, సత్యం ఇక్కడ డాక్టర్గా ఉన్నప్పుడు నేను కూడా సత్యంతో ఇక్కడ ఉన్నాను, నాకు అనుబంధం ఉంది. సత్యం కన్నా వాళ్ళ నాన్నగారితో అనుబంధం ఉంది. చాలా అదృష్టవంతుడు. పోతే చివరగా సత్యం ఒప్పుకున్నాడు సన్మానానికి అని సాంప్రదాయపరంగా థ్యాంక్స్ చెబుతాం. ఏమండి, బమ్మెర పోతనామాచ్యుడు మందార మకరంద మాధుర్యమును తేలి అంటాడు. మరి ఎవరైనా జిల్లెలమూలో సన్మానం చేస్తానంటే ఈ ఎవరైనా వద్దంటారా? ఎంతటి జన్మ జన్మల పుణ్యమో, కోటి జన్మల పుణ్యం. ఈ సన్మానం జరిగిన తర్వాత మానవ జన్మ ఉందో లేదో, ఉంటే పాపాలు చేశామో లేదో కానీ ఆ పరిపక్వత ఈ సన్మానంతోనే పోయిందని మనసా వాచ నమ్ముతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జగజ్జనని అమ్మకి నమస్కరిస్తూ ధన్యవాదాలు చెబుతూ జై హో మాత.